హలో, నేను మీ సిఎస్ రావు. 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీని మార్చబోతూ ఉన్నారు. ఎవరిని అపాయింట్ చేసేటువంటి అవకాశం ఉంది? సిసోడియానా లేదంటే నీరబ్ కుమార్ ప్రసాద్నా? ఎవరిని అపాయింట్ చేసేటువంటి అవకాశం ఉంది అని అంటే ఖచ్చితంగా సిసోడియానే అపాయింట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు అందుతున్నట్టు సమాచారం. ఢిల్లీలో ఆ మేరకు ఫైల్ కూడా రెడీ అయిందని చెప్పి తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయితే అవుతారు. డెఫినెట్గా ఎక్కువ ఛాన్స్ అయితే సిసోడియాకు ఉంది. సో వాళ్ళిద్దరు ప్రొఫైల్ చూద్దాం. అసలు సిసోడియా ఏంటి? 1991 బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ సిసోడియా 2015లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేశారు ఆయన. 2016లో గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా సిసోడియా పనిచేశారు. 2018లో ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా ఆయన నియామకం అయ్యారు. సిఇఓగా 2018లో ఏపీ సిఇఓగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా సిసోడియా పనిచేశారు. సో అంటే ఎలక్షన్కి సంబంధించినటువంటి అనుభవం కూడా ఉంది. 2019 ఎన్నికల ముందు సిఇఓ పోస్ట్ నుంచి సిసోడియా బదిలీ అయ్యారు. గోపాలకృష్ణ ద్వివేదిని సిఇఓగా ఈసీ అప్పట్లో నియమించింది. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆ రోజు వ్యవహరించారనేటువంటి ఒక అభిప్రాయం అప్పట్లో ఉంది ద్వివేది మీద కూడా. సో జగన్ ప్రభుత్వంలో 2019లో గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు సిసోడియా. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో పరిశ్రమల శాఖ కమిషనర్గా కూడా ఆయన పనిచేశారు. 2021లో ఏపీ గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆయన నియామకం అయ్యారు 2021లో. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే 1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ తోటి ఉద్యోగులు గవర్నర్ని కలిసే ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు ఉద్యోగులకి సిసోడియా అనేటువంటి కారణంతో ఆయన్ని 2023 ఫిబ్రవరిలో బదిలీ చేసింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ను కలవడానికి సాయం చేశారని మాత్రమే ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. కొన్ని రోజులు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా జగన్ సర్కార్ ఆయన్ని గాలిలో ఉంచింది. తర్వాత ప్రాధాన్యత లేని పోస్ట్ తోటి సైడ్లైన్కి పంపించింది. ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ పోస్టు ఇచ్చింది. ఎన్నికలు కూడా వచ్చాక జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రస్తుతం ఉన్నటువంటి జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. జవహర్ రెడ్డి తొలగించాలని విపక్షాలు ఈసీకి ఆల్రెడీ లేఖ రాశాయి. జవహర్ రెడ్డి స్థానంలో సిఎస్గా రాంప్రకాష్ సిసోడియా నియామకమైనటువంటి అవకాశం ఉందనేది సరికొత్త ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఆ మేరకు ఢిల్లీలో కూడా వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు జవహర్ రెడ్డి బదులుగా ఇప్పుడు జవహర్ రెడ్డి ప్లేస్లో సిసోడియా వచ్చేటువంటి అవకాశం ఉంది. జగన్ పక్కన పెట్టిన వెతుక్కుంటూ వచ్చినటువంటి ప్రధాన కార్యదర్శి పదవి సిసోడియాకి. సో సిసోడియా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది ఢిల్లీలో కూడా. ఆ మేరకు ఈసీ సమావేశంలో పరిశీలించినట్టు కూడా తెలుస్తుంది. ఇక ఆయన కాకుండా ఇంకా సీనియారిటీ లిస్టులో ఎవరున్నారు అనేది కనుక పరిశీలిస్తే చీఫ్ సెక్రటరీ కావడానికి ఇప్పుడు మనకి నీరబ్ కుమార్ ప్రసాద్, ఈయన 87 బ్యాచ్కి సంబంధించి ఐఏఎస్ అధికారి. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటానికి ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆ తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. అప్పుడు ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్ కొన్ని రోజుల పాటు ఉన్నారు. ఆ తర్వాత నీలం సాహ్నిని తీసుకొచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎందుకు ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ కావాల్సి వచ్చిందంటే ప్రవీణ్ ప్రకాష్కు నోటీసులు ఇవ్వడంతో ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. సో ప్రవీణ్ ప్రకాష్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత అనుకూలమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా ఆయన మీద ముద్ర ఉంది. 2020లో సిసిఎల్ఏ పదవి చేపట్టారు ఆయన నీరబ్ కుమార్. సో సిసిఎల్ఏ చీఫ్ సెక్రటరీ పదవి ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ సీనియర్ ఐఏఎస్ఎల్కి. సో నీరబ్ కుమార్ కంటే 3 ఏళ్ళు జూనియర్ జవహర్ రెడ్డి అయినప్పటికీ జవహర్ రెడ్డికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇస్తూ చీఫ్ సెక్రటరీ పోస్టును ఇవ్వడం జరిగింది. 2022లో పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ పనిచేశారు. ప్రస్తుతం ఏపీ క్యాడర్లో సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్. అందుకే ఆయన ఫైల్ను కూడా పరిశీలిస్తూ ఉంది కేంద్ర ఎన్నికల సంఘం. సో సిసోడియా లేదంటే నీరబ్ కుమార్ ప్రసాద్, వీళ్ళిద్దరిలో ఒకళ్ళని చీఫ్ సెక్రటరీగా 48 గంటల్లో నియమించేటువంటి అవకాశం పక్కాగా తెలుస్తున్నటువంటి సమాచారం. అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మీకు ప్రొఫైల్ చూపించేటువంటి ప్రయత్నం చేశాను. వీళ్ళిద్దరిలో కూడా ఎక్కువగా సిసోడియాకే
అవకాశం ఉంది. ఎందుకంటే సిసోడియా ఇమీడియట్గా డెసిషన్ తీసుకునేటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా ఆయనకి పేరుంది. అదే నీరబ్ అయితే గనక కొంచెం చాచారం చేస్తారనేటువంటి ఒక అభిప్రాయం ఆయన మీద ఉంది. అందుకే ఇప్పుడు ఎన్నికల సంఘం, అందులో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు పూర్వంలాగా లేవు కాబట్టి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో కానీ లేదంటే ఎన్నికల నిర్వహణలో కానీ క్విక్గా నిర్ణయం తీసుకునేటువంటి ఆఫీసర్గా సిసోడియాను రివ్యూ మీటింగ్లో గుర్తించినట్టు తెలుస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. అందుకే ఆ మేరకు ఫైల్ కూడా రెడీ అవుతుంది. రేపో మాపో ఢిల్లీ నుంచి ఆర్డర్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇప్పటి వరకు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డికి ఉద్వాసన పలకబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఆయన్ని వేరే చోటికి బదిలీ చేసే అవకాశం ఉంది. యాక్చువల్గా మే నెలాఖరు వరకే ఆయన సర్వీస్ కూడా ఉంది. ఆ తర్వాత ఆయన పదవి విరమణ చేస్తారు. అందుకే చాలా ప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డి జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా నియమించుకున్నారు. జవహర్ రెడ్డి కంటే కూడా ఒక 3-4 సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నప్పటికీ కూడా జవహర్ రెడ్డినే ఆయన చీఫ్ సెక్రటరీగా నియమించుకున్నారు. సొంత జిల్లా, సొంత సామాజిక వర్గం అయినందువల్ల జవహర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు, చీఫ్ సెక్రటరీగా నియమించుకున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక చర్చ సచివాలయ వర్గాల్లో తరచూ జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు జవహర్ రెడ్డి ఒకవేళ కొనసాగితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగేటువంటి అవకాశం లేదు. అందుకే జవహర్ రెడ్డిని మార్చాలి అనేది విపక్షాలు చేసినటువంటి ఒక ఫిర్యాదు. సో ఈ తాజాగా జరిగినటువంటి పరిణామాలను కనుక చూస్తే ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు చూడకుండా 33 మంది వృద్ధులు చనిపోవడానికి ప్రధాన కారణం సిఎస్ఏ అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతూ ఉంది. సో పింఛన్ల పంపకానికి, పింఛన్లను ఇంటికి తీసుకెళ్లి ఇవ్వడానికి ప్రత్యామ్నాయంగా పంచాయతీరాజ్ కార్యదర్శులు ఉన్నారు. అలాగే వార్డు, గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు. వాళ్ళను ఉపయోగించుకోకుండా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి 33 మంది వృద్ధులు చనిపోయేదానికి కారకులు అయ్యారు అనేది ఆయన మీద ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. అంతేకాదు ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకి బిల్స్ని క్లియర్ చేసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. అందుకే ఇలాంటి ఆరోపణలు అనేకమంది వెల్లువెత్తుతున్నాయి జవహర్ రెడ్డి మీద. అందుకే జవహర్ రెడ్డిని పక్కన పెట్టేసి ఆయన బదులుగా సిసోడియా లేదంటే నీరబ్ కుమార్ ప్రసాద్కి బాధ్యతలు అప్పచెప్పేదానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి గత వారం రోజుల నుంచి న్యూస్ వస్తూ ఉంది. ఎవరు చీఫ్ సెక్రటరీ అయ్యేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద. కానీ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సిసోడియానే చీఫ్ సెక్రటరీగా కొత్తగా నియామకం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా సిసోడియా నియామకం కాబోతున్నారు అనేది తాజాగా అందుతున్నటువంటి సమాచారం.